ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, సనాతన ధర్మ ప్రేమికులారా, అందరూ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు HDPT హిందూ ధర్మం రక్షిత మార్కాపురం జిల్లా కోఆర్డినేటర్గా గోపాలుని హరిహర్రావు, జిల్లా కోఆర్డినేటర్గా శ్రీ గోపాలుని హరిహర్రావు గారిని నియమించినట్టుగా రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ HDPT, ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయ్యారు. వీరిని ఏపీ స్టేట్ చైర్మన్ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టు ఏపీ స్టేట్ చైర్మన్ గారైన డాక్టర్ దాసరి శ్రీనివాసులు IAS గారు నియమించారు. ఈ హరిహర్రావు గారు ఎవరో ఒకసారి చూద్దాం. హరిహర్రావు గారు గత 30 సంవత్సరాల నుండి మార్కాపురంలో హిందూ ధార్మిక కార్యక్రమాలు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. షిరిడి సాయిబాబా మందిరం, దత్త మందిరం, చంద్రమౌళేశ్వర దేవాలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. దోర్నాల మండలం ఎడవలి గ్రామం నందు స్వయంభూ తిరుమలనాథ స్వామి దేవాలయం పునర్నిర్మాణం జరిపిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించు గీతా జయంతి, కార్తీక దీపోత్సవం, హనుమాన్ శోభాయాత్ర తదితర కార్యక్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తూ అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, వీరు పరమ సాయి భక్తులు, సాయిబాబా గారి అంకిత భక్తులు. శ్రీ సాయి సచ్చరిత్ర నిత్యపారాయణం చేస్తూ గత 30 సంవత్సరాలుగా సచ్చరిత్ర మీద ప్రవచనాలు చేస్తూ సాయిబాబా గారి మందిరం నిర్మాణం చేసి ఆ ప్రాంతంలోనే అనేకమైన హిందూ దేవాలయాల నిర్మాణాలు కూడా చేశారు. అంటే ఒక సాయి భక్తుడిగా ఉండి ఇంత గొప్పగా హిందూ ధార్మిక కార్యక్రమాల నిర్వహణ చేస్తూ ఈరోజు మార్కాపూర్ జిల్లా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకి జిల్లా కోఆర్డినేటర్గా నియమించబడ్డారు. ఓకే, ఎందుకు చెప్తున్నాను అనంటే, నిన్న మన సోదరుడు కరుణాకర్ సుగుణ అబద్ధాలని వండి వారుస్తూ అందులో ఏమంటారంటే, సాయి భక్తులందరూ కూడా బాబాగారి పిచ్చిలో పడిపోయి సమాజానికి పనికిరారు, హిందూ ధర్మానికి పనికిరారు, దేశ రక్షణకు పనికిరారు, వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరారు, కాబట్టి సాయి భక్తిని మనం పూర్తిగా నిర్మూలించేసేయాలి. అంటే సాయి భక్తుల్లో దేశభక్తి ఉండదు, హిందూ ధర్మం మీద ప్రేమ ఉండదు అని వారు అసత్యాలని ప్రచారం చేసే భాగంలో చెప్పారు. కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గోపాలుని హరిహర్రావు గారు సాయిబాబా గారి అంకిత భక్తులు, పరమ భక్తులు. వీరు హిందూ ధర్మం విషయంలో, ధర్మ ప్రచార విషయంలో వారు చూపించినంత శ్రద్ధ మార్కాపురం జిల్లాలో మరెవ్వరు చూపించరు. మరి సాయిబాబా భక్తుడు హిందూ ధర్మ పరిరక్షణకు కానీ, హిందూ ధర్మ ప్రచారానికి కానీ పనికిరారు అని చెప్పేదన్నీ పరమ అసత్యాలని ఈ ఒక్క విషయంతో తెలిసిపోతుంది. ఈ విషయాన్ని మీకు తెలియచెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సాయిరామ్.